పరిపాలనలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం? సూపర్ 6 పెద్ద సూపర్ 0. మీకు అర్థమైందా? కోరుకుంటే ఎంత ఈ రోజు ఏ రంగం అభివృద్ధి చెందింది చెప్పండి. ఇదే నియోజకవర్గంలో 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎందుకంటే ఆక్వా రైతులు వాళ్ళ ఎదుర్కొన్న సంక్షోభం గురించి ఆయన తెలుసుకోవడం కోసం ఆక్వా రైతులతో మీటింగ్ పేవారు వచ్చారు. ఈ రోజు విద్యార్థులు యువజన విభాగాలు మేము రోడ్డు ఎక్కుతున్నాం. రేపొద్దున రైతులు ఎక్కుతున్నారు. అందరూ పొగాకు రైతులు మళ్ళీ పొగాకు రైతులు బాధపడుతున్నారు. అలాగే ఏ రకమైన వ్యక్తులకి కూడా ఈ రోజు కూటమి పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. అంతా కూడా షో మేకప్ మీదే జరుగుతుంది తప్ప ఇక్కడ జరిగేదైతే శూన్యం అని చెప్పి మీ అందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 11 సీట్లే ఇప్పుడు వచ్చాయి, నెక్స్ట్ వచ్చేది మేమే, ఆ ఒక్క సీటు కూడా రాదు, తొక్కి పట్టి నార తీస్తాం అని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇదే నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఇక్కడికి అడిగేడతా కూడా భయపడి పారిపోయి ఎక్కడో పిఠాపురంలో పోటీ చేసిన నువ్వేంటయ్యా చెప్పేది? మా నాయకుడి గురించి ఎప్పుడో కూడా సింగిల్ గా వస్తాడు, మళ్ళీ 175 లో పోటీ చేస్తాడు. వై నాట్ 175 స్లోగన్తో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. నీలాగా 21 సీట్లు తెచ్చుకుని మేము లాలూచి పడి రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ మాది కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.